Hi everyone, welcome to my channel Sanskrit Classes by Karuna. Inter first year క్వశ్చన్ పేపర్లో మన క్వశ్చన్ నెంబర్ 1లో భర్తృహరి సుభాస్తాని శ్లోకం పురయిత్వ తస్య భావం లిఖిత ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2లో పద్య భాగం పోయిట్ నుండి ఎస్సేలు ఉంటాయి. 2 ఎస్సేలు ఉంటాయి. ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది, 6 మార్క్స్. మనకి ఇంతకుముందు వీడియోలో రామో విగ్రహవాన్ ధర్మః మనం లెసన్ చదువుకున్నాము. ఇప్పుడు థర్డ్ లెసన్ లక్ష్య సిద్ధి, ఈ పాఠం చదువుకుందాం. లక్ష్య సిద్ధి అనే ప్రస్తుత పాఠ్యభాగము వేదవ్యాస మహర్షిచే రచించబడిన శ్రీ మహాభాగవతము నుండి గ్రహించబడినది. వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణములతో పాటుగా 18 పర్వములు గల మహాభారతమును రచించారు. ఈ మహాభారతమునకు జయము అనే మరొక పేరు కూడా కలదు. మహాభారతములో చెప్పబడనిది ఈ ప్రపంచములో ఏది లేదు. మీ ప్రపంచములో లేని అంశము మరి ఇందులో చెప్పంది ఏది ఉండదు. మహాభారతం యొక్క విశిష్టతను మరి కవి యొక్క ప్రతిభను తెలుపుచున్నది. ఈ మహాభారతము అంత గొప్పది. మరి మహాభారతము 18 పర్వాలతో కూడినది. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, మరి ఉద్యోగ పర్వము, విరాట పర్వము, ఈ విధంగా 18 పర్వాలతో కూడింది. మనకు ప్రస్తుత పాఠ్యభాగము లక్ష్య సిద్ధి అనేది ఆది పర్వములోని 126వ స్వర్గకు చెందినది. అందులో నుంచి గ్రహించబడినది. మన ప్రస్తుత కథ, భీష్ముడు కౌరవ పాండవుల యొక్క తాతగారు. మరి కౌరవ పాండవులకు విద్య నేర్పించమని మరి సకల విద్యా ప్రావీణుడైన ద్రోణాచార్యుని నియమిస్తాడు. మరి ద్రోణాచార్యుడు ఈ కౌరవ పాండవులకు విద్య నేర్పిస్తూ ఉంటాడు. మరి అది మనకు ప్రస్తుత పాఠ్యం. విద్య నేర్పిస్తూ తను పరీక్ష పెడతాడు. మరి విద్యలో ఏ విధంగా ఎంత నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకున్నారని చెప్పేసి మరి పరీక్ష పెడుతూ ఉంటాడు. అది మనకు ప్రస్తుత కథ. సకల విద్యా ప్రావీణుడు, సర్వశాస్త్ర కోవిదుడైన ద్రోణాచార్యుడు తన శిష్యులైన కౌరవ పాండవులను లక్ష్య సిద్ధిని పరీక్షించాలని ఆలోచించి ఒక కృత్రిమమైన భాసము అనే ఒక పక్షి బొమ్మను తయారు చేయించి ఒక చెట్టు కొమ్మల మధ్యలో ఉండేటట్లు ఏర్పాటు చేయించాడు. తర్వాత తన శిష్యులందరినీ పిలిచి వారిని మరి విల్లు బాణముతో పక్షికి గురిపెట్టమని తాను ఆదేశించాడు. మరి బాణమును విడిచిపెట్టి పక్షి యొక్క శిరస్సును ఖండించమని నిర్దేశించాడు. తర్వాత ధర్మరాజును, ఓ ధర్మరాజా, మరి చెట్టుపైనున్న పక్షి అగుపించుచున్నదా అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు అంటే పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ముందు అతన్ని పరీక్షిద్దామనుకొని పిలిచి అడుగుతాడు. మరి ధర్మరాజు, గురుదేవ, స్పష్టంగా కనిపించుచున్నది. దానికి బదులుగా మరి దానితో పాటు నేను, నా యొక్క సోదరులు మరి అందరూ కనిపించుచున్నారు అని చెప్పి సమాధానం ఇస్తాడు. మరి అందమైన వనమును, మిమ్మల్ని మరి సోదరులని స్పష్టంగా చూస్తున్నాను అని అనగానే అప్పుడు ఇంకా ద్రోణాచార్యుడు, నీ యొక్క లక్ష్యము పట్ల ఏకాగ్రత లేదు, నీవు ధనుర్విద్యను సరైన రీతిలో అభ్యసించడం లేదు అని తెలిపి తర్వాత దుర్యోధనుని, మరి ఇతర కౌరవులని, భీముడు, నకులుడు, సహదేవుడు మరి పాండవులందరినీ పిలిచి వారిని కూడా పై విధంగానే ధర్మరాజును ఏ విధంగా ప్రశ్నించాడో అదే విధంగానే ప్రశ్నించి అడుగుతాడు. అందరూ కూడా అదే సమాధానం చెప్తారు. అంటే పక్షితో పాటుగా అన్నీ కనిపించుచున్నాయి అని చెప్తారు. ఇప్పుడు చివరగా మరి అర్జునుని పిలిచాడు. ఓ అర్జున, మరి భాసపక్షికి బాణము పెట్టమని అడుగుతాడు. అప్పుడు గురుదేవా అని చెప్పి ద్రోణుడు పక్షితో పాటు ఏ విషయంలో కనిపించుచున్నవి అని అడుగుతాడు. దానికి అర్జునుడు, గురుదేవా, పక్షి శిరస్సు మాత్రమే కనిపించుచున్నది, దాని మెడ కూడా కనిపించడం లేదు అని బదులు చెప్తాడు. అప్పుడు ద్రోణుడు ఆనందపడి సంతోషపడి మరి బాణమును గురిపెట్టిన విలుకాడు తన లక్ష్యమును తప్ప వేరొక విషయమును గురించి ఆలోచించరాదు. అట్లు ఆలోచించినచో అతనికి ఏకాగ్రత కుదరదు, లక్ష్య సిద్ధి లభించదు అని పలికి మరి అర్జునుని పక్షి శిరస్సును ఖండించమని ఆజ్ఞాపించెను. వెంటనే అర్జునుడు తన బాణంతో పక్షి శిరస్సును ఖండించెను. అప్పుడు ద్రోణుడు సంతోషపడి ఆ యొక్క అర్జునుని కౌగలించుకుంటాడు. ఇది మొదటి పరీక్ష.
తర్వాత రెండవ పరీక్ష కూడా పెడదామనుకొని రెండవ పరీక్ష. ఒకనాడు ద్రోణాచార్యులు శిష్యులతో కలిసి మరి గంగానదిలో స్నానం చేయుటకు వెళ్తాడు. ద్రోణుడు నదిలో దిగిన వెంటనే ఒక మొసలి అతని కాలును కరిచి పట్టుకుంటుంది. దానిని సంహరించే సమర్థత ఉన్నప్పటికీ కూడా మరి శిష్యుల యొక్క శక్తి సామర్థ్యాలు పరీక్షించాలన్న ఆలోచనతో బిగ్గరగా అరుచుచూ తనను మొసలి నుండి కాపాడమని శిష్యులను కోరుతాడు. కానీ నీటిలో ఉన్న మొసలిని గురిచూచి కొట్టుట తమకు సాధ్యం కాదని మరి ఇతర శిష్యులందరూ నిలబడి ఉంటారు. కానీ అర్జునుడు వెంటనే తన 5 బాణములను విడిచి ఆ మొసలిని సంహరించి తన గురువును కాపాడతాడు. అంతటా గురువుగారు సంతోషపడి మరి అర్జునునికి తన యొక్క బ్రహ్మశిరో నామాస్త్రాన్ని బహుకరిస్తాడు. దాన్ని బహుకరించుకుంటూ మరి ఈ విధంగా చెప్తాడు, అర్జున, ఇది అసామాన్యమైన అస్త్రము, సామాన్యమైనది కాదు ఇది. దీనిని సామాన్యంగా మరి అతి సాధారణ విషయముల కొరకు ప్రయోగించరాదిది. మానవ జాతి సంక్లిష్ట దశలో ఉన్నప్పుడు మరి కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించే ప్రయత్నములో మాత్రమే దీనిని ఉపయోగించవలను అని ఈ విధంగా చెప్పి మరి నీవు విధంగా ఆచరిస్తే లోకములో గొప్ప వీరుడుగా బాసిల్లుతావు అని చెప్పి దీవించి పంపిస్తాడు. మరి ఈ విధంగా అర్జునుడు ఏకాగ్రతగా తన ఆత్మవిశ్వాసంతో మనోధైర్యం వంటి లక్షణములతో కలిగి ఉండి తన యొక్క మంచి గుణములతోటి మరి గురుదేవుని యొక్క అభిమానానికి పాత్రుడై మరి సంకల్ప శుద్ధితో తన యొక్క అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. ఇది లక్ష్య సిద్ధిహ. మన లక్ష్యం ఉంటే, మన ఏకాగ్రత ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు, మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని పాఠం ద్వారా మనకు తెలిసింది. ఇది తెలుగులో రాయొచ్చు, ఇది ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. అబౌట్ ద పోయెట్. ద ప్రజెంట్ పోయం లక్ష్య సిద్ధి ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఆది పర్వ ఆఫ్ మహాభారత, సేజ్ వేదవ్యాస. About the story, Dronacharya was the guru of the Kaurava princes. After teaching them the skills in archery for some time, he wanted to test their skills. He wanted to know who had the capacity to aim at fixed goal and could hit with an arrow. So he made a doll of a bird and kept it on the top of the branch. He called them and asked them to look at the bird on the branch of the tree. All the princes told him that they had their eye on branch leaves. He then called Arjuna and asked him what he had seen on the tree. Arjuna alone could concentrate on the doll of the bird on the tree. I don't see anything on the branch except the bird. Shiraha pashyami bhasasya nagatram. Arjuna then shot the bird with an arrow. The bird fell on the ground with its head cut. Guru Drona felt extremely happy because his disciple Arjuna could aim the target. Drona embraced Arjuna with joy. The next day, when Drona was bathing in the river Ganga, he was catched by a crocodile. He was experiencing pain and shouted for help. Kaurava did come forward to save him. Then Arjuna reconciled him by killing the crocodile with 5 arrows. Drona's happiness knew on bounds of killing the crocodile, which was underwater. We appreciate Arjuna's target catching capacity and blessed him with a great weapon called Brahmashiro Nama Asram. He advised him not to misuse it to kill men. If used on the inferior beings, it would burn the world with its flame. That was a very powerful weapon. It should be used only when the rival attacked him in such a way that his life was in danger. So he should be very cautious in using him. Drona was pleased with him extraordinary skill in archery and appreciated him and blessed him. There would not be a parallel to him
ఇన్ ఆర్చరీ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఈ విధంగా ద్రోణాచార్యుని మెచ్చుకొని మరి నీతో సమానమైన వాడు, బాణప్రయోగంలో సమానమైన వాడు ఎవరు ఉండరు అని చెప్పేసి దీవించి తనని పంపిస్తాడు. ఈ విధంగా అర్జునుడు ద్రోణాచార్య యొక్క అభిమానానికి పాత్రుడవుతాడు. బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని పొందుతాడు. ఇది మనకు లక్ష్య సిద్ధిహ పాఠం. ఇది ఇంగ్లీష్ రాయొచ్చు, మీరు తెలుగు కూడా రాయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.